ప్రతి 5 అమ్మాయిల్లో ఖచ్చితంగా ఇద్దరు పీసీఓడితో బాధపడుతున్నారు. సో ఎందుకు ఈ పీసీఓడి ఎందుకు ఇప్పుడు ఇంత డ్రాస్టిక్ అయిపోయింది? దీనికి రీజన్స్ ఏంటి? అసలు దీనికి హోమియోలో ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి? ఫస్ట్ ఈ పీసీఓడి కానీ థైరాయిడ్ కానీ వచ్చేది ఏంటంటే మేజర్లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. ఇది ఒక డిసీజ్ కంటే కూడా ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. సో ఫస్ట్ యంగ్ ఏజ్ లో అమ్మాయిలు ఉన్నప్పటి నుంచే ఈ ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ స్టార్ట్ అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కడి నుంచి అంటే ఐరన్ డెఫిషియన్సీ దగ్గర స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం. ఓకే. సో ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ. సో ఐరన్, వైటమిన్ డి లేకపోతే మీ థైరాయిడ్ గ్లాండ్ పనిచేయదు. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఐరన్ అండ్ వైటమిన్ డి బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి. అవి లేవనప్పుడు థైరాయిడ్ గ్లాండ్ మెల్లిమెల్లిగా ఫంక్షనింగ్ తగ్గిపోతుంది. సో ఇది ఒక 13 years ఏజ్ ఉన్న అమ్మాయి దగ్గర స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి 20 years వచ్చిన తర్వాత థైరాయిడ్ టెస్ట్ చేయించుకుంటే ఓకే థైరాయిడ్ ఉందని చెప్పి థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటారు. కానీ మీకు బ్యాక్గ్రౌండ్ లో చాలా ఇయర్స్ నుంచి ఐరన్ డెఫిషియన్సీ ఉంది, దాన్ని ఎవ్వరు కరెక్ట్ చేయరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ రావడానికి రీజన్ ఈ వైటమిన్ డెఫిషియన్సీ అని ఎవ్వరు చెప్పరు. సో ఫస్ట్ ఒకవేళ మీకు పీరియడ్ స్టార్ట్ అయిన అమ్మాయిలు ఉన్నారు అని అంటే ఫస్ట్ చేయాల్సింది ఐరన్ టెస్ట్ అండ్ వైటమిన్ డి టెస్ట్. ఓకే. సీరం ఫెరటిన్, హీమోగ్లోబిన్ అండ్ వైటమిన్ డి3 ఈ 3 ఇమీడియట్లీ ఫస్ట్ టెస్ట్ చేయాల్సినవి. ఈ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వెయిట్. మీరు నమ్మరు, లెస్ దెన్ 15 years olds 80-85+ ఉంటున్నారు వెయిట్. 6 years అమ్మాయిలు 6 years యావరేజ్ గా 25-30 ఉండాలి. 50-60 ఉంటున్నారు. ఎందుకనంటే జంక్ ఫుడ్ వల్ల, చాలా ఎక్కువ ఈజీగా దొరికే ఫాస్ట్ ఫుడ్ వల్ల. అండ్ ఇవాళ రేపు స్కూల్స్ లో చూసుకుంటే మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 అస్సలు కదిలే పని లేదు. వైటమిన్ డి సన్ ఎక్స్పోజర్ అస్సలు లేదు, హెల్దీ ఫుడ్ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు. సో ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ని ట్రిగర్ చేస్తాయి. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కవర్ చేయాలి. హెల్త్ కి నెంబర్ 1 ప్రయారిటీ ఇచ్చి వాళ్ళని ఏదో ఒక స్పోర్ట్ లో పెట్టాలి. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి డాన్స్ ఇష్టం ఉంటే డాన్స్ అయినా ఓకే, స్విమ్మింగ్ ఈజ్ ఓకే. ఏదైనా అట్లీస్ట్ వీక్లీ 3 times, సాటర్డే సండే అయితే ఇంట్లో ఏదో ఒకటి చేయొచ్చు కదా, వీక్ లో ఇంకొక 1 more day. సో అట్లీస్ట్ 3 to 4 days ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ. వెయిట్ కంపల్సరీ తగ్గాల్సిందే, నో అదర్ చాయిస్. అండ్ జంక్ ఫుడ్ నాట్ మోర్ దెన్ once a month. ఎవ్రీడే తినే ఫుడ్ లో కూడా కంపల్సరీ ప్రోటీన్ ఎలిమెంట్ ఉండాలి. మీ ప్లేట్ ఒక 4 parts ఉంది అనుకుంటే దాన్ని ఒక 4 quarters లాగా చేస్తే ఒక పార్ట్ లో రైస్ ఉండాలి, ఒక పార్ట్ లో ప్రోటీన్. వెజిటేరియన్స్ అయితే వెజిటేరియన్ ప్రోటీన్, పప్పులు కానీ తోఫు, పనీర్, పెరుగు, రాజ్మా, చోలే ఇలాంటి పప్పులన్నీ. నాన్ వెజిటేరియన్స్ కి డెఫినెట్లీ ఎగ్స్ అండ్ మీట్. సో ఇదొక పోర్షన్ లో ఉండాలి. ఒక పోర్షన్ లో ఫైబర్, మనకి అన్ని కూరగాయలు మనం అన్ని, అండ్ ఇంకో పోర్షన్ లో ప్రోబయోటిక్స్ కోసం పెరుగు. సో ఇలా మీ మీల్ 4 parts కింద ఉండాలి. అది బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏది ఉన్నా ఇలానే ఉండాలి మీ మీల్. సో ఇలా తింటూ ఫిజికల్ యాక్టివిటీ బాగుందంటే అసలు వాళ్ళకి పీసీఓడి థైరాయిడ్ ప్రాబ్లమే రాదు. సరే, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఈ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకుంటూ బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి అయితే డెఫినెట్లీ హోమియో అనే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి ప్రాబ్లంకి వెళ్తే మీకు డేట్ రావడానికి నేను టాబ్లెట్ ఇస్తాను అని చెప్పి ఇస్తున్నారు. సో అది ఎంతవరకు మన బాడీకి ఉపయోగపడుతుంది? ఫస్ట్ అంటే దాంట్లో మీకు పీరియడ్ రావడానికి ఇచ్చే టాబ్లెట్స్ లేదా సైకిల్ రెగ్యులేట్ చేయడానికి 21 days కి ఇస్తారు మీకు పిల్స్. మీరు అబ్జర్వ్ చేస్తే 21 days వేసుకొని తర్వాత మీకు పీరియడ్ వస్తుంది ఇన్ ఫ్యూ డేస్ అని చెప్తారు. అవేంటంటే ఒక ఫార్మ్ ఆఫ్ బర్త్ కంట్రోల్ పిల్స్, అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే పిల్స్ అనమాట. సో మీరు ఓవ్యులేట్ అవ్వరు. ఇప్పుడు మనకి పీరియడ్ రావాలంటే ఒక 28 days సైకిల్లో 14th day రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది. అక్కడ నుంచి ఒక 15 days లో పీరియడ్ రావాలి. బట్ ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఏంటంటే ఇలా ఓవ్యులేషన్ ని మిమిక్ చేస్తాయన్నమాట. మీ బాడీలో ఓవ్యులేషన్ ప్రాసెస్ అయినట్టు హార్మోన్స్ ని పెంచి ఆ తర్వాత పీరియడ్ ఫ్లో అయ్యేలాగా చేస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్ లో మీకు ఎక్కడ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అండ్ మీరు 100% విత్ ఓసీ పిల్స్ ప్రెగ్నెంట్ అవ్వలేరు. ఇప్పుడు అంటే న్యాచురల్ గా అంటే ఆ ఎగ్ వల్ల వచ్చే పీరియడ్ అయితే కాదు. సో ఇదంతా ఆర్టిఫిషియల్ పీరియడ్ అనమాట. ఓకే. అండ్ దీనికి ఇంకొక సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఇలా పీరియడ్స్ రావడానికి ఒక పిల్లి ఇవ్వాల్సి వస్తుంది, ఫ్లో ఆగక ఆపడానికి కూడా మళ్ళీ ఒక పిల్లి ఇవ్వాల్సి వస్తుంది. అమ్మో. అందుకని దీన్ని ఫస్ట్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేస్తూ అసలు ఫస్ట్ ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందో ఐడెంటిఫై చేసి అలాంగ్ విత్ డయట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ చేంజెస్ చెప్తాం కాబట్టి హోమియోలో హోలిస్టిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. సో ఇది వన్స్ ఇంకా పీసీఓడి తగ్గిపోయింది అని అంటే ఇంకా మళ్ళీ లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉండవా? మళ్ళీ ఎప్పుడైతే మీ లైఫ్ స్టైల్ ఇలానే అవుతుందో
సేమ్ వైటమిన్ డెఫిషియన్సీస్ వచ్చి మీరు చాలా ఇలా సెడెంటరీగా అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలానే ఉన్నారు, వెయిట్ మళ్ళీ పెరిగింది, మళ్ళీ డెఫినెట్లీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అట్లానే పెళ్ళి అయిన వాళ్ళలో చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ, మిస్క్యారేజెస్ ఇవన్నీ అవుతూ ఉంటాయి. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఫస్ట్ అంటే మెయిన్ కాజెస్ ఆఫ్ అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అనడానికి 2 మెయిన్ రీజన్స్ PCOD, థైరాయిడ్. ఓకే. ఈ రెండు ఇప్పుడు డిస్కస్ చేస్తాం. సో ఈ రెండు మనం త్రూ హోమియో కరెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఒక సెట్ ఆఫ్ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళకి హార్మోన్స్ ఎలా ఉన్నాయి, థైరాయిడ్ ఎలా ఉంది, ఫస్ట్ మెయిన్లీ ఇందాక చెప్పినట్టు ఐరన్ కానీ ఎలా ఉంది, అండ్ ముందే ప్రీనేటల్ వైటమిన్స్ అని ఐరన్, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ డి, కాల్షియం సప్లిమెంట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఆ తర్వాత సైకిల్స్ రెగ్యులేట్ అయ్యి ఓవులేషన్ ట్రాక్ చేసుకుంటూ అలా కూడా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వీ కెన్ హెల్ప్ ఆ ప్రెగ్నెన్సీ కూడా. తర్వాత వచ్చే మిస్క్యారేజెస్. సో మిస్క్యారేజెస్ లో అంటే మేజర్ గా ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే స్పర్మ్ క్వాలిటీ లేకపోవడం వల్ల మిస్క్యారేజెస్ అవుతున్నాయి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ అంతా చేసి ఉమెన్ హెల్త్ ని బాగానే మెయింటైన్ చేయగలుగుతున్నాం, కానీ మెన్ లో స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్కువ వెయిట్ ఉండడం, దీనివల్ల ఏంటంటే స్పర్మ్ లో ఉండే DNA డ్యామేజ్ అవుతుంది. ఓకే. సో ఈ DNA ఫ్రాగ్మెంట్ అయిపోవడం వల్ల ఎర్లీ మిస్క్యారేజెస్ అంటే లెస్ దాన్ 12 వీక్స్ ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్ అవ్వడానికి మేజర్ రీజన్ స్పర్మ్ క్వాలిటీ. సో ఈ మెయిన్ గా ఈ స్మోకింగ్, డ్రింకింగ్, ఈ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వాళ్ళలో కూడా వైటమిన్ డి లేకపోవడం. విటమిన్ డి లేకపోతే స్పర్మ్ మోటిలిటీ, కౌంట్ రెండు ఉండవు. ఓకే. సో అది లేకపోవడం వల్ల కూడా ఇప్పుడు ఈ మిస్క్యారేజెస్ అవుతాయి. కానీ మిస్క్యారేజ్ అవ్వగానే మెయిన్లీ బ్లేమ్ చేసేది ఉమెన్. కానీ ఇప్పుడు 60% మిస్క్యారేజెస్ మెన్ వల్ల అవుతున్నాయి. జెస్టేషనల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డయాబెటీస్కి అసలు ఎందుకు వస్తుంది అండ్ దీనికి ఎలాంటి రెమెడీస్ ఉంటాయి? జెస్టేషనల్ డయాబెటీస్ కూడా వెయిట్ వల్లనే వస్తుంది మోస్ట్లీ. ఎందుకంటే ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఆర్ ఎక్కువ షుగర్స్ కన్జ్యూమ్ చేసినా కూడా ఏంటంటే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో దీనివల్ల కొంతమందిలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మోస్ట్లీ ప్రెగ్నెన్సీలో కంట్రోల్ చేస్తారు, తర్వాత ఉండకపోవచ్చు. ఎప్పుడైతే డైట్ అండ్ లైఫ్ స్టైల్ ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ గా యాక్టివ్ గా ఉన్నారు అని అంటే అది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత నార్మల్ అయిపోతుంది, ఇంకా తర్వాత డయాబెటీస్ ఉండదు. కానీ ఎవరైతే అలా ఉన్నప్పటికీ మెడిసిన్ వాడి లైఫ్ స్టైల్ అప్పటికి ఏం చేసుకోకుండా, ప్రెగ్నెన్సీ అంటే చాలా మందికి ఎలా ఒక బెడ్ రెస్ట్ లాగా, ప్రెగ్నెన్సీ అంటే లేవకూడదు, కదలకూడదు అని చెప్పి, కానీ ప్రెగ్నెన్సీలో ఎంత యాక్టివ్ గా ఉంటే అంటే మీ స్టెప్ కౌంట్ మంచిగా ఉండి ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా బెటర్. చాలా మంది ప్రెగ్నెన్సీలో కూడా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇంజెక్షన్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇలా అన్నీ చెప్తారు. కానీ ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ వచ్చేది ఎందుకు అని అంటే మీ బెల్లీ వెయిట్ ముందు అవుతుంది కదా, సో మీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫ్రంట్ కి షిఫ్ట్ అవుతుంది. సో మీరు తెలియకుండా ముందుకు పుల్ చేస్తూ ఉండడం వల్ల బ్యాక్ మజిల్స్ మీద ఆ స్ట్రెయిన్ పడుతుంది. సో మీరు ఎప్పుడైతే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తారో ఆ వెయిట్ మీరు బేర్ చేయగలుగుతారు. సో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అది ఏం ప్రాబ్లం ఉండదు బ్యాక్ ఎక్సర్సైజ్. సిమిలర్లీ వెయిట్ 13 kilos 11 to 13 kilos మాక్సిమం, కానీ మనం కామన్లీ చూసుకుంటే 20-25 kilos పెరుగుతారు ప్రెగ్నెన్సీలో. సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్లీ షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఏం కాకుండా ఆ 11 to 13 kilos వెయిట్ గెయిన్ పెట్టుకుని ఫిజికల్ యాక్టివిటీ ఉండి ప్రోటీన్ ఎక్కువగా తింటూ కార్బ్స్ తగ్గించారంటే అసలు జెస్టేషనల్ డయాబెటీస్ ప్రాబ్లమే రాదు. ఓకే. సో ఇన్ కేస్ మా మదర్కి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే పుట్టే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అంటారు కదా, సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఎక్కువ వెయిట్ ఉన్నారు మదర్స్, వాళ్ళకి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటే హెవీ వెయిట్ బేబీస్ పుడతారు అనమాట. యూజువలీ అబౌవ్ 3-3.5 kilos పుడతారు. వాళ్ళు లేటర్ ఇన్ లైఫ్ PCOD, థైరాయిడ్ కానీ షుగర్ కానీ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఇమీడియట్లీ పుడుతూనే రాదు, బట్ వాళ్ళకి రిస్క్ ఎక్కువ. సో మదర్ హెల్త్ వెరీ ఇంపార్టెంట్ అందుకే. ఓకే. సో తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్లో వచ్చేటప్పటికి ఎక్కువగా పాలు వచ్చేసినా ప్రాబ్లమే, తక్కువ పాలు వచ్చినా ప్రాబ్లమే. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? సో ఎక్కువ వచ్చినా కూడా కంట్రోల్ చేసే మెడిసిన్స్, రాకపోయినా కూడా ఇండ్యూస్ చేసే మెడిసిన్స్ కూడా ఉంటాయి హోమియోలో. అండ్ హోమియో మెడిసిన్స్ ఇక్కడ మనం చెప్పాల్సిందంటే ప్రెగ్నెన్సీలో వాడచ్చా, ఫీడింగ్ లో వాడచ్చా, న్యూ బార్న్స్ లో వాడచ్చా అనే మిత్ కూడా ఉంటుంది. ప్రెగ్నెన్సీ, బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ 3 to 5 months బేబీస్ కి కూడా ఇస్తాం. సో అంత సేఫ్. ఓకే. ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడచ్చు. సో అలా ఉన్నప్పుడు కూడా మోస్ట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, అంటే దాని లాచింగ్ ఎలా చేయాలి, నిప్పులు ఎలా హోల్డ్ చేయించాలి, అసలు ఫీడింగ్ ఎలా ఇండ్యూస్ చేయాలి, హంగర్ క్యూస్ ఎలా తెలుసుకోవాలి, ఇలాంటిది ఒకవేళ మీకు అర్థం కావట్లేదు అనుకుంటే మీ డెలివరీ తర్వాత లాక్టేషన్ కౌన్సిలర్స్ ఉంటారు. సో వాళ్ళ దగ్గర లాక్టేషన్ కౌన్సిలింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకే.
మోస్ట్లీ మదర్స్ చేసే అంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియకపోవడం వల్ల వచ్చే మిస్టేక్స్ ఇవి. ఆర్ పంప్ చేస్తే స్టోర్ చేసుకోవడం కానీ, సో అలా ఏదైనా చేయడం కానీ, ఇవన్నీ ఒక లాక్టేషనల్ కౌన్సిలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, ఒక 50 years ఏజ్ వచ్చిందంటే మెనోపాజ్ స్టార్ట్ అయిపోద్ది ఉమెన్కి. అండ్ ఆ మెనోపాజ్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా బాడీకి? అసలు దీనికి కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా? మెనోపాజ్ యూజువలీ 44 to 55 మధ్యలో అలాగా ఫ్యామిలీ జెనెటిక్స్లో ఏ ఏజ్ గ్రూప్లో ఉంటే ఆ సిమిలర్లీ ఆ టైంలో అవుతుంది. దీనికి ఒక ఫ్యూ ఇయర్స్, ఒక 2-3 years ముందు నుంచి పీరియడ్స్ అదర్ టూ షార్ట్ అంటే లెస్ దెన్ 15 days కి రావడం కానీ, లేకపోతే 2-3 months కి ఒకసారి రావడం కానీ, ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో ఇలా మెనోపాజల్ సిమ్టమ్స్ ని కూడా మనం హోమియో మెడిసిన్స్ తో మేనేజ్ చేయొచ్చు. ఓకే. అండ్ మెనోపాజ్ లో ఎక్కువ బల్కీ యూట్రస్ అయిపోయి ఫైబ్రాయిడ్స్ ఉండడం కానీ, హెవీ బ్లీడింగ్ అవ్వడము, యూట్రస్ తీసేయాల్సి రావడం, ఇలాంటివన్నీ కూడా ఇష్యూస్ అవుతాయి. సో ఇలా అంత సివియర్ స్టేజ్ లేదు, హెవీ బల్కీ యూట్రస్, అన్ని ఫైబ్రాయిడ్స్ లేవు అని అనుకుంటే ఫైబ్రాయిడ్స్ అలాంగ్ విత్ ఈ హెవీ బ్లీడింగ్ కూడా మనం హోమియోతో మేనేజ్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ మెనోపాజ్ ఉమెన్ లో మనం చూసే సైకియాట్రీ ఇష్యూస్, ఎందుకంటే ఆ టైంలో పిల్లలందరూ ఇంట్లోంచి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు అప్పటి వరకు ఒక 20-25 years పిల్లల వెనకాల పరిగెత్తి ఇల్లంతా నిండుగా ఉండి చూసుంటారు. సో సడన్ గా ఇంట్లోంచి అందరు వెళ్ళిపోయేటప్పటికి వాళ్ళకి ఒక ఎంప్టీనెస్ సిండ్రోమ్ అంటాం, డిప్రెషన్, లోన్లీనెస్, ఇంట్లో ఎవ్వరు ఉండరు వాళ్ళతో మాట్లాడడానికి. సో ఆ లోన్లీనెస్ వల్ల కూడా పీరియడ్స్ ఎఫెక్ట్ అవడం, బ్రెస్ట్ లో క్యాన్సర్స్ డెవలప్ అవడం. సో ఉమెన్ లో మోస్ట్లీ ఎమోషన్స్ తో ట్రిగర్ అయ్యేది బ్రెస్ట్ ఇష్యూస్ ఆర్ ఓవరీ ఇష్యూస్, మన పీరియడ్స్ ఇష్యూస్ కానీ. సో ఇలాంటివి ఉంటాయి. సో హోమియోలో మనం సైకలాజికలీ కూడా డీల్ చేస్తాం కాబట్టి ఇలాంటి డిప్రెషన్, యాంగ్జైటీ కానీ ఇలాంటివి కూడా ఆ మెనోపాజల్ ఉమెన్ లో ట్రీట్ చేయొచ్చు. ఓకే. కొంతమంది స్మోకింగ్ ఎంత మానేయాలి అనుకున్నా మానేయరు, డ్రింకింగ్ ఎంత మానేయాలి అనుకున్నా మానేయరు. అండ్ వాళ్ళు అది చేయలేకపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు దానికి కూడా. అలా హోమియోలో కూడా ఏమన్నా ఉంటాయా మెడిసిన్స్? ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఆపాలని ఉంటుంది కానీ ఎలా ఆపాలో ఎవరు చెప్పరు, గైడ్ చేయరు. సో ఇమీడియట్ గా ఇప్పుడు ఇవాళ ఒక ప్యాక్ ఆఫ్ సిగరెట్స్ తాగే వాళ్ళకి రేపటి నుంచి మానేయమంటే డెఫినెట్లీ చాలా కష్టం. అవును. సో ఫస్ట్ ఆల్ ఆర్ నన్ బదులు మెల్లిగా తక్కువ చేసుకుంటూ ఉండాలి. సో ఒక హ్యాబిట్ ట్రాకర్ లాగా వాళ్ళు ఇప్పుడు ఇవాళ 12 స్మోక్ చేసే వాళ్ళు రేపు ఒక 8 స్మోక్ చేస్తే వాళ్ళకి అంటూ ఏదైనా రివార్డ్ వాళ్ళు పెట్టుకోవడం, వాళ్ళకి నచ్చినది ఇంకో పని చేయడం వల్ల మన బ్రెయిన్ ఏంటంటే దాన్ని మళ్ళీ ఇంకా ఇంప్రూవ్ చేసుకునే కెపాసిటీ బిల్డ్ చేస్తుంది. సో ఈవెన్చువల్లీ మెల్లిగా తగ్గించుకుంటూ రావాలి. ఫస్ట్ ఇనీషియల్ గా అయితే అసలు ఫస్ట్ వాళ్ళకి మానేయాలి అనే ఇది లేకపోతే ప్రపంచంలో ఎవరు హెల్ప్ చేయలేరు. సో ఫస్ట్ ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సింది అంటే అసలు వాళ్ళు ఈ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ చేయాల్సిన దానికి రీజన్ ఏంటి. అవుట్ ఆఫ్ ఈ ఫ్రెండ్స్, పియర్ ప్రెషర్, జస్ట్ ఇలా కూల్ కనిపించడానికి అలా తాగుతున్నారంటే డెఫినెట్లీ వాళ్ళకి ఈ దీని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లేదు కొంతమందికి సివియర్ ఫైనాన్షియల్ లాస్, ఫ్యామిలీలో ఎవరిదైనా డెత్ అవ్వచ్చు, హార్ట్ బ్రేక్స్, అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళకి ఎమోషనల్ కౌన్సిలింగ్ ప్లస్ ఆ సైకలాజికలీ మనం ట్రీట్మెంట్ ఇస్తే దాని నుంచి బయటకి, అడిక్షన్ నుంచి బయటకి రావచ్చు. బట్ మోస్ట్లీ ఇక్కడ క్రియేట్ చేసింది అవేర్నెస్. ఎందుకంటే స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల మెన్ ఇన్ఫర్టైల్ అవుతారు అని తెలిస్తే డెఫినెట్లీ ఇంత లెవెల్లో అయితే చేయరు. సో అవేర్నెస్ వాళ్ళకి లేదు. ఈ ఏజ్ లో తాగేస్తాం తర్వాత పెళ్ళాక చూసుకోవచ్చులే అనుకుంటారు. సో మెయిన్లీ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం చేసే వాళ్ళకి మాత్రం ఫస్ట్ మనం అవేర్నెస్ ఇచ్చి అసలు హ్యాబిట్, ఒకవేళ మీ ఫ్రెండ్స్ అలా ఫోర్స్ చేస్తామంటే కట్ డౌన్ దోస్ ఫ్రెండ్స్, అవసరం లేదు. బట్ డీ అడిక్షన్ మెడిసిన్స్ కూడా ఉంటాయి హోమియోలో. ఓకే. సో మ్యామ్, ఒక హోమియోపతి డాక్టర్గా మీరు మా అందరికి ఇచ్చే ఒక అడ్వైస్ ఏంటి? ఫస్ట్ మీకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా, అది చిన్న ఫీవర్ దగ్గర నుంచి మీకు ఇలా సివియర్ క్రానిక్ డిసీజెస్ అంటే ఇలా సోరియాసిస్ కానీ, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్తమా, పీసీఓడి, థైరాయిడ్ ఏది వచ్చినా ఫస్ట్ అలోపతికి వెళ్లే ముందర ఒక క్వాలిఫైడ్ హోమియో డాక్టర్ని కలవండి. ఎందుకంటే మీకు ఈ రివర్స్ చేసే ఛాన్సెస్ హోమియోలో చాలా ఎక్కువ ఉంటాయి. ఈ క్రానిక్ కండిషన్స్ దేనికైనా కూడా అలోపతిలో లైఫ్ లాంగ్ వాడాలి మెడిసిన్. కానీ మీకు ఒక కరెక్ట్ హోమియో డాక్టర్ దొరికితే వీటన్నిటిని లెస్ దెన్ 6 months లో రివర్స్ చేయొచ్చు. సో యూ కెన్ బి అవుట్ ఆఫ్ మెడికేషన్. ఎవరికి ఉంటుంది మెడిసిన్ లైఫ్ అంతా వేసుకోవాలి. సో ఈ అవేర్నెస్ మెయిన్లీ రావాలి ఆడియన్స్ కి.